నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మన డే టు డే లైఫ్‌లో మనకు బాడీలో ఏ పార్ట్ స్ట్రెచ్ చేయాలన్నా మనం యోగా చేయొచ్చు, స్ట్రెచింగ్ చేయొచ్చు, జిమ్‌కెళ్ళొచ్చు. బట్ మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ ఐబాల్ చుట్టూ ఉండే మజిల్స్. ఆ మజిల్స్ అన్నీ కూడా మన ఐబాల్ యొక్క మూవ్‌మెంట్‌ని డిక్టేట్ చేస్తుంటాయి. సో, వాటి స్ట్రెంగ్త్‌ని పెంచుకోవడానికి మనం అసలు ఎప్పుడైనా ఆలోచించామా? అసలు ఎలా చేయొచ్చు? ఏంటి అని ఆలోచించామా? ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో పుణ్యమా అని మనం గంటల తరబడి ఆల్‌మోస్ట్ ఆల్ డేలో 24 అవర్స్‌లో 12 అవర్స్ స్క్రీన్ ముందే ఉంటున్నాం. బట్ ఆ ఐబాల్స్‌కి ఎప్పుడైనా రిలాక్స్ చేయడం గానీ, ఆ మజిల్స్‌కి స్ట్రెంథెన్ చేయడం గానీ ఎప్పుడూ ఆలోచించలేదు. సో, మనకు వ్యూవర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియోలో ఆ ఐబాల్స్ యొక్క మజిల్స్‌ని ఎలా స్ట్రెంత్ చేయాలి అనే ఎక్సర్‌సైజ్‌ని మనం ఈరోజు చూద్దాం. సో, బ్యాక్ స్ట్రెయిట్‌గా పెట్టి కూర్చోండి. స్ట్రెయిట్‌గా పెట్టి కూర్చున్న తర్వాత కళ్ళు పెద్దగా ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఓన్లీ ఐబాల్స్ మాత్రమే మూవ్‌మెంట్ చేస్తున్నాము. వేరే హెడ్ గానీ, నెక్ కానీ ఏది మూవ్‌మెంట్ చేయట్లేదు. మీరు ఒకవేళ నెక్ మూవ్‌మెంట్ చేస్తే నెక్ ఎక్సర్‌సైజ్ అవుతుంది. ఐబాల్ మూవ్‌మెంట్ అవ్వదు. కాబట్టి ఎలా అయితే గుర్రానికి కళ్ళాలు కట్టేసి అలా ఫిక్స్‌గా పెడతారో, ఆ విధంగా మన తలని, మన నెక్‌ని కంప్లీట్‌గా స్టాండర్డ్‌గా ఫిక్స్‌గా పెట్టేసి ఐబాల్స్‌ని పెద్దగా ఓపెన్ చేసి రైట్, రైట్ సైడ్ మీరెంత వరకు చూడగలిగితే అంత. అంటే మీ షోల్డర్ నుంచి ఇంకా వెనక్కి మీ రైట్ షోల్డర్ ఇలా చూసేసుకోండి. అలాగే నెమ్మదిగా మళ్ళీ మీ లెఫ్ట్ షోల్డర్‌కొచ్చేసేయండి. రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్, రైట్, లెఫ్ట్. తల ఏమాత్రం మూవ్ చేయకూడదు. నెక్ మూవ్ చేయకూడదు. తల మూవ్ చేయకూడదు. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇలా ఒక స్టార్టింగ్‌లో 6 టైమ్స్ చేసి కొంచెం కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ మీ 2 పామ్స్‌ని రబ్ చేసి కప్ షేప్‌లో 2 ఐబాల్స్ మీద పెట్టేసి మళ్ళీ ఒకసారి మసాజ్ చేసి రైట్ ఫేస్ అండ్ ఐస్ పైన మసాజ్ చేసేసుకొని సెకండ్ వేరియేషన్‌కెళ్తాం. సెకండ్ వేరియేషన్‌లో సేమ్ మళ్ళీ మీ హెడ్, మీ నెక్ ఫిక్స్‌గా ఉంటాయి. ఓన్లీ ఐబాల్స్ మాత్రమే. వీలైనంత పైకి చూడండి. ఎంత పైకి చూడగలిగితే అంత పైకి చూడండి. అలాగే ఎంత కిందికి చూడగలిగితే అంత కిందికి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఈ విధంగా స్టార్టింగ్‌లో ఒక 6 టైమ్స్ చేసి మళ్ళీ నెమ్మదిగా, నిదానంగా, లైట్‌గా, జెంటిల్‌గా ఐలిడ్స్ క్లోజ్ చేయండి. ఓన్లీ జస్ట్ మీ బ్రెత్ పైన ఫోకస్ చేయండి. ఒక 1 మినిట్ అలా రిలాక్స్ అవ్వండి. దెన్ మీ 2 పామ్స్ రబ్ చేసి కప్ షేప్‌లో 2 ఐబాల్స్ పైన పెట్టండి. మళ్ళీ ఒకసారి రబ్ చేసి ఫేస్ పైన, ఐస్ పైన మసాజ్ చేయండి. రైట్. సో, ఈ 2 మూవ్‌మెంట్స్ ఏవైతే చెప్పానో, ఈ 2 మూవ్‌మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో, స్టార్టింగ్‌లో మీరు ఒక 6 టైమ్స్ చేసి గ్రాడ్యుయల్‌గా దాన్ని పెంచుతూ 12 టైమ్స్ చేయండి. మీ ఐబాల్‌కి మంచి రిలాక్సేషన్ వస్తుంది. అలాగే ఇది చేసిన తర్వాత 2 క్యూకంబర్ స్లైసెస్ తీసుకొని సుపైన్ పోస్చర్‌లో వెలికిలా పడుకొని, ఆ 2 కూడా 2 ఐబాల్స్ మీద పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. సో, ఇలా చేయడం వల్ల మీ ఐ కంటిన్యూయస్‌గా స్క్రీన్ మీద యూజ్ చేసే మీ ఐ బాల్స్‌కి రిలాక్స్ అవుతుంది. అలాగే ఆ మజిల్‌కి కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుందనమాట. సో, ఇంకా ఒకవేళ మీరు సివియర్‌గా ఏదన్నా ఇష్యూస్‌తో ఉంటే గనక జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఏ టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్ పైన వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. థాంక్ యూ.